హాయ్ అండి. హాయ్. ఈరోజు మీకు మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలో, ఆ బ్యాటరీని ఎలా కలుపుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. చూడండి, రాగి పిండి, సుజీ రవ్వ, మైదా, రైస్ ఫ్లవర్ అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ బాగా తెలుస్తుంది. చూడండి, బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. బాగా వినండి, బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా, సాల్ట్ మాత్రమే వేసాను. అది రా సాల్ట్ అన్నమాట. ఇందులోనే కాస్త తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం. అదేంటి క్యారెట్ కాస్త తక్కువ వేసింది అనుకుంటున్నారా? లేదండి, 4 సమపాలంలోనే వేస్తున్నాను. మిర్చి కూడా కారం బాగా తగులుతూ ఉంటే బాగుంటుంది. కొత్తిమీర తురుము అన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. మీకు టైం ఉంది అంటే ఇలా మొత్తం ఒక్కసారి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచవచ్చు మూత పెట్టేసి. ఇలా ఉంచేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ పోసి కలుపుకోవాలి. చూడండి, నేను నా క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి.